Black sheep, have you any oath? No, sir. I have people. అరే విట్టు, ఇవాళ హారర్ స్టోరీ రాస్తా అంటే నాకు డౌట్ వచ్చింది. హారర్ స్టోరీ అంటే జస్ట్ దయ్యం ఉంటే అది హారర్ స్టోరీ అయిపోతుందా? అంతే కదా రాకి, దయ్యం ఉంటేనే కదా భయం ఏది. ఇవాళ నేను నీకు ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంట్లో దయ్యం లేకున్నా నీకు భయం అవుతుంది. అదే డార్క్ వెబ్. ఆ స్టోరీ లాస్ట్లో పెట్టాను, కాబట్టి వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయి. లాగ్ లేకుండా లెట్స్ రోల్ ఆర్ ఇంట్రో. అది వర్షాకాలం. అప్పటి వరకు టీవీ చూసిన ఏమా ఇక లేట్ అవడంతో వెళ్ళి తన రూమ్లో పడుకుంటుంది. నైట్ 1 తనకేదో సౌండ్ వినబడడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ తన క్యాట్ సౌండ్ ఏమో అనుకుంటుంది. తర్వాత ఆ సౌండ్ మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. డోర్ దగ్గరికి వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేసి హాల్లో ఏం జరుగుతుందో చూస్తుంది. ఆల్మోస్ట్ 6 feet ఉండే మనిషి హెడ్ని వన్ సైడ్ మొత్తానికి టిల్ట్ చేసి తన డోర్ సైడే చూస్తూ ఉంటాడు. తినకు భయమై డోర్ సడన్గా వేసి వచ్చి తన బెడ్ మీద కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీస్కి కాల్ చేస్తుంది. 1/2 hourలో పోలీస్ వస్తారు. పోలీస్ వచ్చాక తన డోర్ ఓపెన్ చేసి వెళ్ళి రూమ్ మొత్తం ఏముందో సెర్చ్ చేస్తుంది. కానీ తన ఇంట్లో ఎక్కడ ఏం కనబడదు. సర్లే తను ఎవరో నా ఇమాజినేషన్ అనుకొని వెళ్ళి బెడ్ మీద పండుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసాక తన బెడ్ చుట్టూ షూ ప్రింట్స్ ఉంటాయి. ఆ షూ ప్రింట్స్ ఎక్కడి వరకు ఉంటాయని ఫాలో చేస్తే నిన్నైతే ఆ క్రియేచర్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి వరకు ఆ మట్టితోటి ఉన్న షూ ప్రింట్స్ ఉంటాయి. తనకు ఫుల్ భయం అవుతుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత ఆ రోజు తన ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి ఇవాళ నాతోటే పడుకో, నాకు చాలా భయంగా ఉందని చెప్తుంది. తన ఫ్రెండ్ కూడా సర్లే ఏం కాదని చెప్పేసి వచ్చి తనతోటే పడుకుంటుంది. ఆ రోజు నైట్ మళ్ళీ అదే టైంకి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ లేస్తుంది. పక్కన తన ఫ్రెండ్ ఉందేమో చెక్ చేయడానికి పక్కకు తిరిగి చూస్తే తన ఫ్రెండ్ పక్కకు ఉండదు. తను లేచి కూర్చోగానే కరెక్ట్గా తన లెగ్స్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ నిల్చొని ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమని ఇలా అంటుంది, ఏమైంది మాట్లాడు. అప్పుడు ఏమా ఇలా అంటుంది, నువ్వు తప్పించుకోలేవు అని మెల్లగా 2 అడుగులు వెనకాలకేసి ఆ చీకట్లో మాయమైపోతుంది. వాళ్ళ ఫ్రెండ్కి చాలా భయమై ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటుంది. పోలీస్కి కాల్ చేస్తే పోలీస్ వచ్చాక ఆ రూమ్ అంతా సెర్చ్ చేస్తే రూమ్లో ఎవరు ఉండరు. కానీ క్లాజెట్ నుంచి బ్లడ్ కారడం తను అబ్జర్వ్ చేస్తుంది. వెళ్ళి అది ఓపెన్ చేస్తే దాంట్లో ఒక లెటర్, నేనెప్పుడు ఒంటరిగా లేను. స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక డార్క్ వెబ్ వీడియో చెప్తానని. తన పేరు కెవిన్. తనకు కూడా మనలాగనే డార్క్ వెబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ తను డార్క్ వెబ్ ఓపెన్ చేయడం అదే ఫస్ట్ టైం కాదు, అప్పటికే చాలాసార్లు ఓపెన్ చేసి ఉంటాడు. కాబట్టి తనకి తన మీద నమ్మకం, నేను ఇక్కడ ఎవరికి దొరకనని. తను డార్క్ వెబ్లో చాలా డిఫరెంట్ థింగ్స్ చూస్తుంటాడు. తనకి డార్క్ వెబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ ఈసారి ఏం జరుగుతుందో తనకు కూడా తెలుసుండదు. తను నార్మల్గా డార్క్ వెబ్ సర్చ్ చేస్తుండగా తనకు ఒక లింక్ కనబడుతుంది, ద షాడో రూమ్ అని. ఆ షాడో రూమ్ ఒక రూల్స్ సింబల్. నువ్వు ఏదైనా క్వశ్చన్ అడుగు, షాడో దానికి ఆన్సర్ ఇస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసే ముందు తను 2-3 times ఆలోచిస్తాడు, క్లిక్ చేయాలా వద్దా అని. కానీ ఎట్లయినా జస్ట్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ సెషనే కదా, లైట్లే క్లిక్ చేస్తే ఏమవుతుందని క్లిక్ చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ తను ఇలా అడుగుతాడు, హూ ఆర్ యూ? అటు సైడ్ నుంచి ఆన్సర్ వస్తుంది, I am darkness in your mind. తను ఫస్ట్ అది చూసి ఇదేదో ఏఐ జనరేటెడ్ చాట్ కావచ్చు అనుకుంటాడు. కానీ తను క్వశ్చన్స్ అడుగుతుంటే తనకు తెలిసేది ఏంటంటే ఆ షాడోకి తన ఇంటి అడ్రస్, తన ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా తను ఎవ్వరికి రివీల్ చేయని సీక్రెట్స్ కూడా తెలుసని. తనకి కొంచెంగా టెన్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వెబ్సైట్ ఒకటేసారి క్లిక్ చేయి ఒక మెసేజ్ పాప్ అవుతుంది, You can't leave. There is no way out. I can see you. సడన్గా తన వెబ్ క్యామ్ ఆన్ అవుతుంది. పక్కకి తన వీడియో డిస్ప్లే అవుతుంది. తను టెన్షన్గా ఉండడం తనకు కనబడుతుంది. ఆ టెన్షన్లో తన వెబ్ క్యామ్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. వెబ్ క్యామ్ని కవర్ చేసిన తర్వాత కూడా తన లైవ్ డెలివర్ అవుతూనే ఉంటుంది. తను ఫాస్ట్గా సిస్టమ్ని షట్ డౌన్ చేస్తాడు. అప్పుడు తన ఫోన్ రింగ్ అవుతుంది. తను భయంతో ఆ ఫోన్ని ఎత్తుతాడు. అప్పుడు తనకి వాయిస్ ఇలా వినబడుతుంది, Do you think escaping is that easy? I am near you. You can't escape.
తను ఫాస్ట్గా వెళ్ళి తన విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాడు. చెక్ చేసి వచ్చి తన రూమ్లో కూర్చుంటాడు. తన బాడీ అంతా స్వెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్ ఫుల్గా ఉంటుంది, ఏసీ 24 మీద ఉంటుంది. అయినా తన బాడీ అంతా స్వెట్ అవుతుంది. తనకు ఫుల్ భయంగా ఉంటుంది. ఇంట్లో తను ఒక్కడే ఉంటాడు. సడన్గా తన డోర్ని ఎవరో గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తారు. తన హార్ట్ బీట్ చాలా రేజ్ అవుతుంది. ఎంత రేజ్ అవుతుందంటే తన హార్ట్ బీట్ సౌండ్ తనే వినగలుగుతున్నాడు. ఆ నైట్ అంతా భయంతో ఒకటే మూల కూర్చొని ఉంటాడు. ఆ నైట్ అంతా ఎవరో డోర్ కొడుతూనే ఉంటాడు. ఇంకా తన ఇంటి చుట్టూ ఎవరో తిప్పుతున్నట్టు తనకు సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నార్మల్ అయ్యాక తను బయటికి వెళ్ళి చూస్తాడు. బయట గోడల మీద చాలా డిఫరెంట్ మెసేజెస్ రాసుంటాయి. ఆ రోజే కెవిన్ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యి ఆ రోజు నుంచి 6 months వరకు అసలు ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడు. 6 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కంపైల్ చేయడం వల్ల, ఇంకా తను ఆ రోజు రూమ్లో ఒక్కడే ఉండడం వల్ల, సర్లే 6 months అవుతుంది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏం కాదులే అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పాప్ అయ్యే మెసేజ్, I am waiting for this moment. ఆ రోజు కెవిన్ మిస్ అయ్యాడు. మళ్ళీ ఇప్పటి వరకు పోలీసులకు కానీ ఎవరికి తన ఆచూకీ కనపడలేదు. ఇప్పుడు చెప్పరా బిట్టు, ఎప్పుడు డార్క్ వెబ్ అంటావు కదా, మనం ఓపెన్ చేద్దామా ఇప్పుడు డార్క్ వెబ్? చూద్దాం పదా ఏమేమి ఉంటాయో. బాబు నీకో నమస్కారం. నువ్వద్దు, నీ డార్క్ వెబ్ వద్దు. నేను వెళ్తున్నా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే డార్క్ వెబ్ ఓపెన్ చేసినా పర్లేదు కానీ దాంట్లో ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకండి ఫర్ యా సెక్యూరిటీ. అండ్ దట్స్ ఆల్, బాయ్, టాటా. అరే బిట్టు నువ్వు కూడా బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. खत्म। बाय बाय, टाटा, गुड बाय।